హలో గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు టెక్ ఫ్యాక్టర్ తెలుగు. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో ఫినిక్స్ ఓఎస్ డార్క్ మ్యాటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో మీరు కనుక అయితే టెన్షన్ గేమింగ్ బడ్డీలో పబ్జీ మొబైల్ అయితే పీసీలో ఆడుతూ ఉంటే మాత్రం సో అదేంటంటే లైక్ ఆల్రెడీ విండోస్ రన్ అవుతుంది. సో విండోస్ మీద మళ్ళీ ఈ టెన్షన్ గేమింగ్ బడ్డీ కానీ గేమ్లు కానీ ఎమ్యులేటర్ అనేది మళ్ళీ రన్ అవుతుంది. సో దాంట్లో పబ్జీ గేమ్ అనేది రన్ అవుతుంది. సో దాంట్లో ఏమైతే పర్ఫార్మెన్స్ అనేది మనకి బాగా రాదు కంపేర్ టు ఈ ఫినిక్స్ ఓఎస్. సో ఫినిక్స్ ఓఎస్ ఏంటంటే సో ఆండ్రాయిడ్ ఓఎస్ అనమాట. మీ ల్యాప్టాప్స్లో కానీ లైక్ ఓల్డ్ పీసెస్లో కానీ సో ఆండ్రాయిడ్ని డైరెక్ట్ మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా మీరు గేమ్ ఆడితే ఏంటంటే మీకు సో మీ హార్డ్వేర్ మీద డైరెక్ట్ ఆండ్రాయిడ్ రన్ అవుతుంది కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఉంటుంది కంపేర్ టు ఈ టెన్షన్ గేమింగ్ బట్టి కానీ గేమ్ లుక్ కానీ. సో ఈ వీడియోలో మనం ఫినిక్స్ ఓఎస్ డార్క్ మ్యాటర్ చూద్దాం. సో ఆల్రెడీ మనకు ఫినిక్స్ ఓఎస్ రాక్ ఇన్స్టింక్ట్ కానీ ఫినిక్స్ ఓఎస్ అఫీషియల్ వర్షన్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటంటే కొంచెం ఇన్స్టాలేషన్ టఫ్ ఉంటుంది కంపేర్ టు ఈ ఫినిక్స్ ఓఎస్ డార్క్ మ్యాటర్. సో ఈ డార్క్ మ్యాటర్లో ఏంటంటే ఇన్స్టాలేషన్ అంతా ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. సో దీంట్లో EXT4 ఇన్స్టాలేషన్ కూడా ఈజీగా ఉంటుంది కంపేర్ టు ఈ వేరే ఫినిక్స్ ఓఎస్ అనమాట. వేరే ఫినిక్స్ ఓఎస్లో మనం మాన్యువల్గా చేసుకోవాలి EXT4 ఇన్స్టాలేషన్. సో ఇంకా ఫైల్స్ కూడా గ్రబ్ ఫైల్స్ కానీ అవి ఎడిట్ చేయాలి. సో దీంట్లో అదేమంత ఉండదు. సో అంతా ఆటోమేటిక్గా అయిపోద్ది. సో ఆ ఫినిక్స్ ఓఎస్ డార్క్ మ్యాటర్ ఏంటి ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందు అయితే మీరు ఫినిక్స్ ఓఎస్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా supremegamers.com అని చూసారా. సో ఆ సైట్లోకి వెళ్తే మీకు ఫినిక్స్ ఓఎస్ డార్క్ మ్యాటర్ సూపర్ చార్జ్ అని చెప్పేసి ఉంటుంది. సో ముందైతే మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతూనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారా లేటెస్ట్ వచ్చేసి 4.6 అని ఉంది, March 13th. సో అది డౌన్లోడ్ చేసేసుకోండి 4.6. సో 24 seconds వెయిట్ చేయమంటే వెయిట్ చేసిన తర్వాత సో డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేస్తే ఒక టెక్స్ట్ ఫైల్ వస్తుంది. దాంట్లో మళ్ళీ మనకి డ్రైవ్ లింక్ అయితే ఇస్తాడు. సో ఆ డ్రైవ్ లింక్ కాపీ చేసేసుకొని సో డ్రైవ్లో నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఫైల్ వచ్చేసి చూస్తే మనకి 1 GB ఉంది ఆల్మోస్ట్. సో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని అయితే ఓపెన్ చేసేయండి. సో ఇది ఇన్స్టాలేషన్ చేసేది మీ ఫైల్స్ అవి ఏవి డిలీట్ కావు. సో మేము విండోస్ ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది. జస్ట్ ఇది మా విండోస్ తర్వాత ఇంకో ఓఎస్ వచ్చేసి యాడ్ అవుద్ది అనమాట బూట్ మెన్యూకి. సో ఫైల్స్ అయితే ఏం డిలీట్ కావు. సో ఇక్కడ మీరు EXT4 ఓపెన్ చేశాక EXT4 అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆటో ఒత్తేయండి. ఒత్తిన తర్వాత ఓకే ఒత్తేయండి. సో EXT4 ఎందుకంటే మన ఆండ్రాయిడ్ నేటివ్ ఫైల్ సిస్టమ్ వచ్చేసి EXT4 అన్నమాట. సో లినక్స్కి కానీ ఆండ్రాయిడ్ కానీ నేటివ్ అదే EXT4 అన్నమాట. సో EXT4లో మన పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్యాచ్ మీ అని ఉంది చూసారా. సిడిస్లో ప్యాచ్ మీ 1 ఉంటుంది, ప్యాచ్ మీ 2 అని ఉంటుంది. సో అవి ప్యాచ్ చేసేయండి. సో ప్యాచ్కి వెళ్ళి ప్యాచ్ RSA అని చెప్పేసి క్లిక్ చేస్తే లోకల్ డిస్క్ Cలో మనకి ఇక్కడ కింద చూసారా ప్యాచ్ మీ 1 అని ఉంది. ఫస్ట్ 1 క్లిక్ చేయండి. అది ప్యాచ్ అయిన తర్వాత 2 క్లిక్ చేయండి. ప్యాచ్ అయిపోయిందంటే కంటిన్యూ ఉంటుంది, ఓకే ప్రెస్ చేయండి. తర్వాత ప్యాచ్ 2 క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత జనరేట్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నా పారాగాన్ EXT4 అని చెప్పేసి. సో ఇది దేనికంటే పారాగాన్ EXTFS అన్నట్టు. ఇది ఎందుకంటే లైక్ EXT పార్టిషన్స్కి విండోస్లో నేటివ్ అయితే మౌంట్ అవ్వదు, డిలీట్ చేస్తుంది. సో అందుకోసం మనకి ఈ పారాగాన్ EXTFS ఫైల్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం పార్టిషన్ క్రియేట్ చేయాలి, EXT4 పార్టిషన్ మన ఫినిక్స్ ఓఎస్ కోసం. సో ఫినిక్స్ ఓఎస్లో మీరు FAT32లో ఇన్స్టాల్ చేస్తే data.image అని అవుద్ది. సో ఇమేజ్లో ఫైల్స్ అని ఉంటాయి. సో EXT4లో ఏంటంటే డైరెక్ట్ EXT4లోనే డాటా అనేది ఇన్స్టాల్ అవుద్ది అనమాట. సో ఒక ఫోల్డర్లో అయిపోద్ది అనమాట. సో ఇమేజ్ ఫైల్లో కాకుండా ఫోల్డర్లో ఉండడం వల్ల ఫ్రీ ఉంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఫినిక్స్ ఓఎస్ ఇన్స్టింక్ట్ 2 అని చెప్పేసి నేను వాడాను. సో అదే 20 GB అని ఉంది. సో దాన్ని నేను డిలీట్ చేశాను. సో డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆల్ అని ఉంటుంది, అది ప్రెస్ చేయండి. సో అది డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూసారా ఫ్రీ 20 GB. సో 20 GB అయితే ఫ్రీ అయిపోయింది. సో మీరు కూడా చేయాలంటే ఏదైనా ఒక పార్టిషన్ చేసేసుకొని రీసైజ్ చెప్పేయండి. రీసైజ్ చెప్పేసి మీకు ఎంత కావాలంటే అంత 10 GB కానీ 20 కానీ
చేసేసుకోవచ్చు. సో నేనైతే 20 GB ఫ్రీ అయిపోయింది ఇక్కడ. సో దాన్ని నేను క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ క్రియేట్ న్యూ పార్టిషన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ప్రైమరీ పార్టిషన్, ఫైల్ సిస్టమ్ వచ్చేసి మనకి ఇక్కడ లినక్స్ ext4 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అది సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా ext4 అని చెప్పేసి ఉంది. సేవ్ అని చెప్పేసి ఎస్ వచ్చేయండి. అన్ఫార్మాట్ ఓకే, అదే ఫార్మాట్ చేస్తున్నాం, ఓకే అని ప్రెస్ చేయండి. సో మనకి ext4 పార్టిషన్ కూడా అయిపోయింది. సో ఆ పార్టిషన్లో మనం ఫినిక్స్ OS వచ్చేసి ఇన్స్టాల్ చేసేసుకోవడమే. సో అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసేయండి. సో నెక్స్ట్ ప్రెస్ చేయండి. సో ext పార్టిషన్ మౌంటింగ్ అని చెప్తే మౌంట్ చేసేసి, సో మౌంటింగ్ అయిపోయింది. మౌంట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఇన్స్టాల్ చేయాలి మనం. సో చూసారు కదా లోకల్ డిస్క్ 20 GB అని ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి, చేసేసి నెక్స్ట్ వస్తాయండి. చూసేసుకోండి NTFS అన్న ext4 అని ఉండాలి అని చెప్పి అంటుంది. సో మనం అది ext4 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ext4 ఉంది. సో నెక్స్ట్ వస్తాయండి. సో grub2win అని చెప్పేసి ఇన్స్టాల్ అవుతుంది, ఒక బూట్ లోడర్ అన్నమాట. సో ఇది మన విండోస్ అండ్ ఫినిక్స్ OS హ్యాండిల్ చేస్తుంది అనమాట బూటింగ్లో. సో అది బూట్ లోడ్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో grub2win సెటప్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. సో ఇప్పుడు ఫినిక్స్ OS ఫైల్స్ కాపీ అవుతున్నాయి. సో ఇక్కడ చూసారు ఆఫ్టర్ బూటింగ్ ఇంటూ డార్క్ మ్యాటర్ OS మీరు గేర్లాగ్ అనే యాప్ ఓపెన్ చేసి ఆప్షన్ 1 అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, సో ఇన్స్టాలేషన్ అయిపోయింది, క్లీనింగ్ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం ఈ పారాగాన్లో సో దాన్ని మౌంట్ చేయాలన్నమాట. సో అదైతే మౌంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ పైన మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మౌంట్ ఆటోమేటికల్లీ ఆఫ్ చేసేసేయండి. తర్వాత అప్డేట్ స్టేటస్ వచ్చేసి అది కూడా అన్టిక్ చేసేసి సేవ్ చేసేయండి. సో ఆటోమేటిక్గా మౌంట్ అయితే విండోస్ అని మన ఫైల్స్ డిలీట్ చేసే ఛాన్స్ ఉన్నమాట. ఫార్మాట్ అని చెప్తే అంటుంటుంది ఓకే మీ ఫార్మాట్ చేయండి అని. సో చూసారా ఫైల్స్ అయితే కాపీ అయిపోయినాయి ఇక్కడ లోకల్ డిస్క్ జీలో. సో అంతే. సో కాపీ అయిన తర్వాత ఒకసారి మీరు grub2win ఓపెన్ చేయండి. సో దీంట్లో గ్రీన్ చూపిస్తుంది ఇక్కడ చూసారా grub2win ఈస్ కరెక్ట్లీ సెట్ యాజ్ ద డిఫాల్ట్ EFI బూట్ మేనేజర్ అని చెప్పి చెప్తుంది. సో ఇది గ్రీన్ ఉంటే మీకు ఓకే grub2win సెటప్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు ఇట్లా అవుపడుతుంది అనమాట, ఈ బ్లాక్ వాల్పేపర్లో మనకి ఇలా అవుపడుతుంది. సో ఇక్కడైతే మీరు రెజల్యూషన్ వచ్చేసి మీ డిస్ప్లే రెజల్యూషన్ పెట్టండి. సో రెజల్యూషన్ పెట్టేసిన తర్వాత సో ఇక్కడ వాల్పేపర్ అనేది మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వాల్పేపర్స్ వస్తాయి. ఇది డిఫాల్ట్, నో థీమ్ లేకుండా. సో మీరు ఏదైనా వాల్పేపర్ పెట్టుకుంటా అంటే పెట్టేసుకోవచ్చు. సో వాల్పేపర్ పెట్టించుకున్న తర్వాత టెక్స్ట్ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో వైట్ అని చెప్పేసి పెట్టేసేసి విండోస్కి. సో అట్లా చేసేసుకోవచ్చు మీరు. సో ఓకే ప్రెస్ చేసేసి ఓకే ప్రెస్ చేసేయండి. సో సెటప్ అయితే అయిపోయింది. సో అన్నీ క్లోజ్ చేసేయండి. సో ఇది కూడా అన్మౌంట్ చేసేసేయండి. ఇప్పుడు రీబూట్ చేసేయండి. సో నేనైతే రీబూట్ చేసిన తర్వాత మీరు మీ బయోస్ ఓపెన్ చేయండి ఒకసారి. బయోస్ ఓపెన్ చేయడానికి కొన్ని సిస్టంలో డిలీట్ కానీ F2 కానీ ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట. సో బయోస్లోకి వెళ్ళిన తర్వాత సెక్యూర్ బూట్ అని చూసారా అది డిజేబుల్ చేయండి. అలాగే మన విండోస్ బూట్ మేనేజర్ వచ్చేసి అది కింద ఉందా, పైన వచ్చేసి డిఫాల్ట్ అనమాట ST2000 అని చెప్పేసి అది విండోస్ 10ది. సో కింద వచ్చేసి ఇప్పుడు క్రియేట్ అయింది అనమాట. సో F6 వస్తే అది పైకి వెళ్తుందని చెప్తుంది. సో నేను ఇప్పుడు F6 ప్రెస్ చేస్తే ఇది 2 నుంచి 1కి వచ్చేసింది విండోస్ బూట్ మేనేజర్. సో ఇప్పుడు F10 చెప్పేసి సేవ్ చేసేసి రీబూట్ చేసాను. సో ఇప్పుడు నేను దాని పైకన్నా కాబట్టి అది బూట్ అవుతుంది గ్రబ్ది. సో బూట్ అయిన తర్వాత అందులో ఫినిక్స్ సెలెక్ట్ చేసుకొని సో ఫస్ట్ బూట్లో వచ్చేసి మీరు బూట్ విత్ ప్రైమరీ కెర్నల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ సెటప్లో. సో అది క్లిక్ చేయండి. సో బూటింగ్ విత్ ప్రైమరీ కెర్నల్ అని చెప్పేసి అది స్టార్ట్ అవుతుంది బూట్. సో ఇక్కడ డార్క్ మ్యాటర్ అని చెప్పి అట్లా వస్తుంది. సో టైం పడుతుంది, సిస్టమ్ ఇనిషియలైజింగ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం పడుతుంది కొంచెంసేపు. సో
సో మీరైతే వెయిట్ చేయండి. చేసిన తర్వాత సెటప్ స్క్రీన్ వస్తుంది. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ 2 ఉంటాయి లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అని చెప్పి చైనీస్ అని చెప్పి ఉంటుంది. సో మీరు నెక్స్ట్ వచ్చేయండి. తర్వాత ఇక్కడ అగ్రీ యాక్సెప్ట్ ప్రెస్ చేయండి. సో మనకైతే సెటప్ అయితే అయిపోయింది. సెటప్ అయిపోయిన తర్వాత మీరు అది చెప్పాను కదా, మీరు బూట్ ఓపెన్ అయిన తర్వాత గేర్ లాక్ ఓపెన్ చేసి 1 ప్రెస్ చేయమని. సో మనం గేర్ లాక్ ఓపెన్ చేసేసి సో దానికి రూట్ పర్మిషన్స్ అయితే ఇద్దాం. సో అది ఇట్లా అడుగుద్ది, వెయిట్ చేయండి. అడిగిన తర్వాత రిమెంబర్ చాయిస్ ఫర్ ఎవర్ అని చెప్పేసి అలో చేయండి. సో ఇట్లా అయిపోయిన తర్వాత ఒక లిస్ట్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 1 ఉంది చూసారా, సూపర్ చార్జ్ సిస్టమ్, అది 1 సెలెక్ట్ చేసి ఎంటర్ అవుతాయండి. సో అది కొన్ని సూపర్ చార్జింగ్ అని చెప్పి చేస్తుంది. అది అయిపోయిన తర్వాత రిబూట్ చేయండి. సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, కొంచెం టైం అయితే పడుతుంది. సో రిబూటింగ్ అని చెప్పి రిబూట్ అవుతుంది 5 సెకండ్స్లో. సో రిబూట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ వేరే కెర్నల్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే మళ్ళీ ప్రైమరీ చేస్తున్నాను, నాకు వేరే కెర్నల్స్ అయితే బూట్ అవ్వట్లేదు. సో మీరు చెక్ చేయండి. సో ఈ కెర్నల్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ కానీ మీ లైక్ వైఫై కానీ ఇప్పుడు సపోర్ట్ చేయడానికి అనమాట కెర్నల్స్ ఇవన్నీ. సో లేటెస్ట్ కెర్నల్స్ ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో మనకి ఇక్కడ గేర్ లాక్ 6.1 చెప్పేసి అప్డేట్ ఇచ్చాడు. సో అది ఒకసారి ఎట్లా అప్డేట్ చేయాలని చెప్తాను, చూసేసుకోండి. సో మళ్ళీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసేసుకోండి. రిలీజెస్లోకి వెళ్ళేసి సో కింద రిలీజెస్లో మనకి లేటెస్ట్ రిలీజ్ వచ్చి 6.3 అని ఉంది. సో అది వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో కంటిన్యూ పర్మిషన్ ఇవ్వండి, స్టోరేజ్ పర్మిషన్. సో అది అలో వచ్చేయండి, డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో నేనైతే ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ ఫైల్ మేనేజర్ అని ఇన్బిల్ట్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. సో దీంట్లో డౌన్లోడ్స్లో అది గేర్ లాక్ అని చెప్పి ఫైల్ ఉంటుంది. క్లిక్ చేసేసి దాని మీద కట్ కానీ కాపీ కానీ చేసేసి దాన్ని మెయిన్ స్టోరేజ్, మీ డివైస్ మెయిన్ స్టోరేజ్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్ కొడుతున్నా కదా, సేమ్ నేను ఎట్లా కొడుతున్నానో సో అట్లా కొట్టండి. మీరు mv/sdcard/gearlock అని చెప్పి కొట్టండి. సో ఇది మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే గేర్ లాక్ని ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు, లేదంటే ఫార్వర్డ్ కొట్టండి కొంచెం ముందుకి. సో దాంట్లో విండోస్లో లైక్ దీంట్లో ఫినిక్స్ OS డార్క్ మ్యాటర్ కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే ఇస్తాడు. సో అది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. సో గేర్ లాక్ వద్దనుకుంటే అయితే మీరు ఫార్వర్డ్ కొట్టేయండి. సో ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం ఇట్లా కొట్టేసి ఎంటర్ కొట్టండి. cd/data కొట్టి ఎంటర్ కొట్టండి. తర్వాత ఇక్కడ chmod +x అని చెప్పి స్పేస్ +x స్పేస్ గేర్ లాక్ అని చెప్పేసి ప్రెస్ చేయండి. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇట్లా ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా గేర్ లాక్ అనేది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, లేటెస్ట్ ఇది. సో అది ఇన్స్టాల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో ఇన్స్టాల్ అవ్వగానే ఆటోమేటిక్గా మళ్ళీ అది రిబూట్ అవుద్ది. సో ఇక్కడ మీది ext4 పార్టీషన్ అని చెప్పి ఉంటుంది, మిగతా అన్ని NTFS ఉంటాయి. సో ఇక్కడ ext4 పార్టీషన్ సెలెక్ట్ చేసుకోండి. నాది నెంబర్ 3. సో నేను నెంబర్ 3 ఎంటర్ చేశాను. సో నెంబర్ 3 ప్రెస్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో దాన్ని మౌంట్ చేసి అది స్టార్ట్ చేస్తాను అన్నమాట ఇన్స్టాల్ చేయడం. సో కేరళకి అయితే అయిపోయింది, ఎంటర్ ప్రెస్ చేయండి, ఫాస్ట్ రిబూట్ అవుతుంది అది. సో రిపోర్ట్ అయితే చేశాను నేను. చేసిన తర్వాత గేర్ లాక్లో మనం లైక్ ఎక్స్టెన్షన్స్ అవే ఎలా మాడ్యూల్స్ కానీ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఇది వచ్చి అప్డేటెడ్ గేర్ లాక్ అనమాట. సో క్లాసిక్ సెలెక్ట్ చేసుకోండి. క్లాసిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోడ్ అవుద్ది. సో ఇక్కడ చూసారు కదా, ఇన్స్టాల్ ప్యాకేజెస్ అండ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ కింద మీరు చూస్తే రికార్డ్ స్క్రీన్ కానీ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాడు, బూస్ట్ సౌండ్. సో ఇలా ఈ రికార్డ్ స్క్రీన్ అంటే మీరు ఏం యాప్ లేకుండా స్క్రీన్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట విత్ ఇంటర్నల్ ఆడియో. సో వేరే దాంట్లో అయితే ఇంటర్నల్ ఆడియోతో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు.
సో ఇక్కడైతే మీరు స్క్రీన్ రికార్డింగ్ విత్ ఇంటర్నల్ ఆడియో అయితే దీంట్లో చేసుకోవచ్చు అనమాట ఈ గేర్ లాక్లో. సో ఇక్కడ మనం లైక్ ఎక్స్టెన్షన్స్ అండ్ మాడ్యూల్స్ అని చెప్పాను కదా, అవి అయితే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో రిసోర్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా వస్తాయి. సో గేర్ లాక్ లేటెస్ట్ కానివ్వండి, లైక్ మెసా గ్రాఫిక్స్, ఇవి డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ గ్రాఫిక్స్ అనమాట, ఓపెన్ సోర్స్ ఇవి, పబ్జీకి పనిచేస్తుంది. సో అది డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కెర్నల్స్ కలెక్షన్ కూడా ఉంది. సో మీకు నచ్చిన కెర్నల్స్ చూసుకోండి, మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఏది పనిచేస్తుందో పనిచేస్తుందో లేకపోతే అన్నీ ట్రై చేయండి. సో ఇక్కడ లినక్స్ కెర్నల్స్ చూసారు కదా, ఎఫ్డిఏ అని చెప్పి ఆప్టిమైజర్ కానీ, అది ఇట్లా చాలా కెర్నల్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడైతే మీరు మెసా గ్రాఫిక్స్ రెండరింగ్ డ్రైవర్స్ అని ఉందా, సో అది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు గిట్ హబ్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూసారా జిఎక్స్పి ఫైల్ అని ఉందా, 39 MB అని చెప్పేసి అది డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో అది డౌన్లోడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళండి, అది దాన్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్స్లో అయితే అది ఉంటుంది. సో మెసా అని చెప్తుంది కదా, సో దాన్ని మనం కట్ చేసేసి ఇక్కడ గేర్ లోడ్ అని ఉంది చూసారా, సో దాంట్లో గేర్ లోడ్లో దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ గేర్ లాగ్ అని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి క్లాసిక్లోకి వెళ్ళండి. సో దీంట్లో మనకు 1 ప్రెస్ చేస్తే మనకి మాడ్యూల్స్ అవి ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో మనం 1 ప్రెస్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ నేమ్ చూస్తే మెసా గ్రాఫిక్స్ లిప్ ఫర్ ఫినిక్స్ ఓఎస్ డార్క్ మ్యాటర్ అని చెప్తుంది కదా, వర్షన్ వచ్చేసి 20.7. సో అదైతే ఇన్స్టాల్ చేసేయండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత రిమూవ్ చేయండి. సో అంతేగా. సో ఇట్లా మీరు ఫినిక్స్ ఓఎస్ డార్క్ మ్యాటర్లో మీ మాడ్యూల్స్ కానీ ఇట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దాంట్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, లైక్ ఎన్ఎఫ్ఎస్ ఇంజెక్టర్, మ్యాజిక్స్ లేకుండా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈజీగా అయితే మీకు ఇన్స్టాల్ చేయడానికి మాడ్యూల్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇచ్చాను. సో మీరు ఎల్స్పీడ్ కానీ అది కూడా చేసుకోవచ్చు. సో అవసరం లేదు. సో ఎన్ఎఫ్ఎస్ ఇంజెక్టర్ కానీ, fd.ai అని చెప్పేసి చాలా ఉన్నాయి. సో ఇట్లా మీరు మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో గేర్లా కూడా ఎట్లా అప్డేట్ చేసుకోవాలని చూపించాను. సో మీరు ప్లే స్టోర్లో లాగిన్ అయిపోయి మీ గేమ్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుని ఆడేసుకోవడమే. సో మీరు దీన్ని ext4 పార్టిషన్లో చేశారు కాబట్టి, సో అది నేటివ్ ఆండ్రాయిడ్ పార్టిషన్ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఉంటుంది. సో డాటా ఇమేజ్ ఫైల్ నుండి డాటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా డైరెక్ట్ వచ్చేసి అది ext4 పార్టిషన్ మీదనే డాటా సేవ్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది కంపేర్ టు అదర్ ఓఎస్ఎస్. అలాగే మీకు ఈ టెన్షన్ గేమింగ్ బడ్డీ అయితే దానికంటే నాకు తెలిసి 100% బెటర్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఫినిక్స్ ఓఎస్ అయితే ఇన్స్టింక్టివ్ వాడాను, లైక్ ఆల్మోస్ట్ 2-3 months వాడాను. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో దానికంటే ఇది బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ నేనైతే అది ఫినిక్స్ వచ్చేసి FAT32లో ఇన్స్టాల్ చేశాను. సో ఇది వచ్చేసి మీకు ext4లో వస్తుంది కాబట్టి నేటివ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో గైస్ వీడియోకి అయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.